ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ సన్మాతజీస్ అందరికి దండవత్ ప్రణామాలు. సో మనము భీష్మ స్తుతిలో భాగంగా మొదటిగా భీష్ముని జననము మరియు భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నాం. తర్వాత భీష్ముడు కురు వంశంలో ఏ విధంగా తది ముందుకెళ్ళడానికి సహాయపడ్డాడు అనేది కూడా తెలుసుకున్నాం. తర్వాత తన తండ్రికి ఇచ్చిన మాట కొరకు తన సొంత గురువైనటువంటి పరశురామునితోని కూడా ఎలా యుద్ధం చేశాడు, అది ఎలా ధర్మబద్ధమైంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత కృష్ణుడికి భీష్ముడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఒకరి పట్ల ప్రేమ ఎలాంటిది అనేది కూడా తెలుసుకున్నాం. తర్వాత 5వ రోజు మనము భీష్ముడు ఎందుకు ద్రౌపది వస్త్రాపహరణంలో గాని, యుధిష్ఠిరుడు జూదమాడేటప్పుడు కానీ, లేదంటే దుర్యోధనుడు యుధిష్ఠిరుని మోసం చేసేటప్పుడు కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు, దానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మనము 5వ రోజు తెలుసుకున్నాం. ఇది 6వ రోజు. ఈ 6వ రోజు మనము వనవాసం ఎలా అయింది అనేది తెలుసుకుంటాం. సో లాస్ట్ క్లాస్ మనం ఎక్కడ ఆపామంటే యుధిష్ఠిరుడు దుర్యోధను చేతిలో ఓడిపోయాడు. సో దానికి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. వనవాసం అంటే జనరల్గా ఫారెస్ట్లో ఉండాలి, అడవిలో ఉండాలి. అజ్ఞాతవాసం అంటే కూడా ఎక్కడో దగ్గర ఉండాలి, కానీ ఎవరికి కనబడద్దు. ఎస్పెషల్లీ కౌరవులకు కనబడద్దు. కౌరవులకు పొరపాటున కనబడ్డారు అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుందన్నమాట. మళ్ళా 12 సంవత్సరాల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. చూడండి ఎంత క్రూరమైన కండిషన్ పెట్టాడు దుర్యోధనుడు. అంటే బేసికల్లీ దుర్యోధనుడు పాండవులను ఎప్పుడు కూడా అక్కడే ఉంచాలి, ఇక్కడికి రానియకూడదు అనే పన్నాగం పట్టాడు అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఈ జూదంలో ఓడిపోగానే బయలుదేరారు వనవాసానికి. వనవాసంకి వెళ్ళేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళను పంపించడానికి అందరూ వస్తున్నారు. అందరూ ఏడుస్తున్నారు. అయ్యో, ఇంత ధర్మబద్ధమైన మనుషులకి ఇంత కష్టమా? ఒకవేళ ఇంత ధర్మం పాటించినా కూడా ఇన్ని కష్టాలు వస్తే ఇంకా ధర్మంకు విలువ ఏంటి అనేది ఏడ్చేస్తున్నారు పాపం అందరు. ఎందుకంటే వాళ్ళపైన అంత ప్రేమ. దుర్యోధనుడు అంటే భయం, కానీ పాండవులంటే అందరికీ ప్రేమ. మనం కూడా ఎప్పుడైతే మన హ్యూమిలిటీని, మన ప్రేమను ఒక 10 మందికి పంచుతామో మనతోని కూడా 10 మంది వస్తారు. అట్లీస్ట్ మనం చనిపోయేటప్పుడన్నా మన శవం వెనకాల నడుస్తారు కొద్దిమంది మనల్ని పంపడానికి. అయ్యో, ఇంత మంచి ఆయన చనిపోయాడే అని చెప్పేసి మనం పంపడానికి వస్తారు కొద్దిమంది. సో అందుకోసం మనము బ్రతుకున్నన్నాళ్ళందరికీ కూడా మంచి ప్రేమతో మంచిగా మాట్లాడుతూ, మంచి ప్రేమ పంచుతూ, మంచి భక్తిని పంచుతూ, ఒక 4 మంచి మాటలు మీరు నేర్చుకున్నవి ఇంకొక నలుగురికి చెప్పుకుంటూ, వాళ్ళు విన్నా వినకపోయినా ఏదో మీకు నచ్చినవి, మీకు మార్చినవి అలా అని బలవంతంగా చెప్పకూడదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 4 మంచి మాటలు చెప్పండి కూర్చున్న దగ్గర. ఏవేవో మాట్లాడుకునే బదులు భగవంతుడి గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు మన వెంబడి ఒక 4 వస్తారు మనం పంపడానికి. అందరూ వస్తున్నారు, ఏడుస్తున్నారు. వేదవ్యాసు కూడా వచ్చారు. వేదవ్యాసు చెప్తున్నాడు, మీరు ఇబ్బంది పడద్దు, ధర్మం ఏదో ఒక రోజు గెలుస్తుంది, ఖచ్చితంగా మీకు మళ్ళీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అందరూ చెబుతున్నారు. అక్కడ అందరూ ప్యాంపర్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఫైనల్లీ యుధిష్ఠిర్ మహారాజు కూడా ప్రజలందరికీ నచ్చి చెప్తున్నాడు, పర్లేదు మేము వచ్చేస్తాం, దగ్గరలోనే వచ్చేస్తాం, 13 సంవత్సరాలే కదా, అంత పెద్ద దూరం కాదు, మేము వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళకు నచ్చి చెప్తున్నాడు ప్రజలకి. సో ఆ విధంగా దౌమ్య ఋషితో కలిసి పాండవులు 5గురు, ద్రౌపది వనవాసానికి బయలుదేరారు. వనవాసానికి బయలుదేరిన తర్వాత వనవాసంలో చాలా విషయాలు అయ్యాయి. వనవాసం అంటే ఏంటి? కష్టమే. వనవాసంలో ఏముంటుంది? ఒక విల్లా ఉంటుందా? ఉండదు. ఫ్యాన్లు ఉంటాయా? ఉండవు. గీజర్లు ఉంటాయా? ఉండవు. వాషింగ్ మిషన్లు ఉంటాయా? ఉండవు. స్టవ్స్ ఉంటాయా? ఉండవు. ఏమీ ఉండవు.
మొత్తం కష్టమే. ఎక్కడ ఏ జంతువు వస్తుందో తెలీదు. చలి, వాన, గాలి, సరైన ఆహారం ఉండదు. రాజవంశంలో పుట్టిన వాళ్ళు అడవి పాలైపోయారు. రామచంద్రుడు గూడా అంతే గదండీ! ఎన్ని కష్టాలు పడ్డాడు రామచంద్రుడు అడవిలో. ఆ కష్టాలు వీళ్ళు గూడా పడుతున్నారు. ఎంత కష్టాలు పడ్డారంటే వీళ్ళు ఆహ్, ఒకరోజు వ్యాసుడు వీళ్ళకి చెప్తున్నాడు ఏమని? సజెషన్స్ ఇస్తున్నాడు వ్యాసుడు అప్పుడప్పుడు కలిసి. ఏమని? మీరు అర్జునుడికి ఎస్పెషల్లీ నువ్వు చాలా వెపన్స్ అక్వైర్ చేసుకోవాలి. వెపన్స్ సంపాదించాలి. అస్త్రాలు సంపాదించాలి. ఎందుకంటే తర్వాత యుద్ధానికి వాడాలని జెప్పేసి. అప్పుడు అర్జునుడు చాలా తపస్సు చేశాడు. ఏంది అస్త్రాల కోసం. మొదటిగా శివుడి పైన తపస్సు చేశాడు. శివుడి పైన తపస్సు చేయగానే శివుడు ఒక కిరాత రూపంలో, హంటర్ రూపంలో వచ్చి టెస్ట్ చేశాడు అర్జునుడిని. నిజంగా శక్తివంతుడేనా? నిజంగా ఆ భక్తి ఉందా ఈయనకి అని జెప్పేసి ఒక హంటర్ రూపంలో వచ్చి అటాక్ చేశాడన్నమాట. ఎక్కడ ఇంద్రకిల పైన. ఇంద్రకిల పైన అర్జునుడు తపస్సు చేస్తుండగా శివుడొచ్చి టెస్ట్ చేస్తున్నాడిక్కడ. చేయగానే అర్జునుడు, శివుడు ఇద్దరు యుద్ధం చేస్తారు. ఫైనల్‌గా అర్జునుడు ఓడిపోతాడు. శివుడు గెలుస్తారు. తర్వాత శివుడు ప్రత్యక్షమై తన సొంత రూపాన్ని చూపిచ్చి అప్పుడు అర్జునుడు తన భక్తిని చూపించుకుంటాడు. అప్పుడు తన భక్తికి మెచ్చి శివుడు పశుపత అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఈ పశుపత అస్త్రం ప్రసాదించేటప్పుడు శివుడు కొన్ని రూల్స్ చెప్తాడు. ఏమని? ఇది చాలా పవర్‌ఫుల్ వెపన్. పొరపాటున ఇది వాడావంటే మొత్తం యూనివర్సే కొలాప్స్ అయిపోతది. చాలా జాగ్రత్తగా వాడాలి. ఏ ఆయుధం ఇంకా నాకు పని చెయ్యొద్దు అంటేనే అప్పుడే వాడాలి ఈ ఆయుధం. అప్పటి వరకు దీన్ని వాడొద్దు అని చెప్పేసి చెప్తారన్నమాట. సో, ఫైనల్‌గా నాకు తెలిసైతే ఇంకా అర్జునుడు పశుపతాస్త్రాన్ని వాడవలసిన అవసరం రాలేదు తరువాత. సో, ఇంకొంతమంది ఆచార్యులు ఏం చెప్తారంటే పశుపతాస్త్రం ఎప్పుడైతే వాడితే ఒకరి పశువు యొక్క స్వభావం అనేది పోతుందంట. మనుషుల్లో పశువు స్వభావం చాలా ఉంటుంది. ఆ పశు స్వభావం పోతుందంట ఈ పశుపత అస్త్రాన్ని వాడితే. సో, ఆ విధంగా అర్జునుడు తన పశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నారు. తర్వాత ఇంద్రుడు తనని స్వర్గలోకాలకు తీసుకుపోయి తనకి డాన్స్ నేర్పించడము, మ్యూజిక్ నేర్పించడము, ఇంకా వెపన్స్ ఎలా వాడాలి అనేది నేర్పించడము అర్జునుడికి ఇంద్రుడు నేర్పించాడు. అలాగే తనకు గాంధీవ అనే ఒక అస్త్రం లభించింది. సో, ఈ విధంగా అర్జునుడు వివిధ అస్త్రాలను సంపాదించుకున్నాడు. చాలా అస్త్రాల్ని సంపాదించుకున్నాడు. అవన్నీ దాచిపెట్టుకున్నాడు. ఎక్కడ? జమ్మి చెట్టు కింద దాచిపెట్టుకుంటాడు ఎప్పుడు గూడా. అందుకే మనం దసరా రోజు జమ్మి పంచుకుంటాం గదా! అందుకోసమే. సో, ఆ జమ్మి చెట్టు కింద దాచిపెట్టుకునేవాడు. ఆ జమ్మి చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆ అస్త్రాలు ఎవరికీ కనబడవు. ఓన్లీ పాండవులకే కనిపిస్తాయి అవి అస్త్రాలు. దాని స్పెషాలిటీ అది. సో, ఆ విధంగా పాండవులు తన అస్త్రాలన్నిటిని జమ్మి చెట్టు కింద దాచిపెట్టుకునేవాళ్ళు. అలాగే ఒకరోజు ఇంకా జస్ట్ ఐయామ్ టెల్లింగ్ ఏమేం కష్టాలు పడ్డారు వీళ్ళనేది చెప్తున్నా. ఒకటి ఇన్ని తపస్సులు జేసి ఇన్ని అస్త్రాలు సంపాదించుకున్నారు వేదవ్యాసుని యొక్క ఆజ్ఞ ప్రకారం. నెక్స్ట్ ఒకరోజు జయద్రథుడు. జయద్రథుడెవరు? కౌరవులకు ఒక చెల్లి. ఆ చెల్లి పేరేంటి? దుశ్శాల. ఆ దుశ్శాలని పెళ్లి చేసుకున్నవాడు జయద్రథుడు. హ్మ్. ఈ జయద్రథుడు సింధు రాజ్యానికి రాజు. అందుకే ఈయనకి ఇంకొక పేరేంటంటే సింధు రాజ్యానికి రాజు గాబట్టి సైంధవుడు అని పేరు జయద్రథుడికి. సో, ఈ జయద్రథుడు ఒకరోజు యాక్చువల్లీ అంతకుముందు ద్రౌపది స్వయంవరం అయింది గదా! ఆ ద్రౌపది స్వయంవరంలోనే జయద్రథుడు చాలా ద్రౌపది నచ్చింది జయద్రథుడికి. అప్పుడే వివాహం ఆడదాం అనుకున్నాడు కానీ, తను స్వయంవరంలో విన్ అవ్వలేకపోయాడు. కానీ ఆ ఆశ ఎప్పుడు అలానే ఉందన్నమాట జయద్రథుడికి. ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి, ద్రౌపదిని అనుభవించాలి అని జెప్పేసి. సో, దాని ప్రకారంగా జయద్రథుడు ఏం చేశాడంటే, ద్రౌపదిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు వెంటనే భీముడు చాలా కోపంతో జయద్రథుడిని ఓడించి త గుండు గీసేసి పంపించేసాడు జయద్రథుడిని. అప్పటినుంచి జయద్రథుడు భీముడి పైన, అర్జునుడి పైన చాలా కోపం పెంచేసుకున్నారు. చాలా కోపం పెంచేసుకున్నారు. ఆ కోపం అనేది ఎంత దారుణమైందంటే, ధ్యాయతో విషయాన్ పుంసే సంగాస్తేపు జాయతే సంగయతే కామ కామ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహన సమ్మోహన స్మృతి విభ్రమ బుద్ధినాశతే బుద్ధినాశే ప్రణశ్యతి.
అంటే ఇక్కడ చూడండి, జయద్రథుడికి ఏం కావాలి? ద్రౌపది కావాలి. ధ్యాయతో విషయాన్ పుంసి. ఎప్పుడైతే ఒక ఒక జీవి ఒక విషయము పైన గనక ధ్యానం చేస్తే అంటే భగవంతుని పైన ధ్యానం చేస్తే కాదు. హ్మ్. ఎప్పుడైతే ఒక మెటీరియల్ థింగ్ పైన ధ్యానం చేస్తే, అంటే నాకు కావాలి అని ఆశపడితే, ధ్యాయతే విషయాన్ని పుంసి ఏమవుతుందంటే, నాకు కావాలి అని ఒకవేళ ఆశపడితే, దాని గురించి ఆలోచిస్తే ఏమవుతుందంట, సంగాస్తేపు జాయతే, దాని మీద అటాచ్‌మెంట్ పెరుగుతుందంట మనకు. జయద్రథుడు కూడా అంతే. స్వయంవరం అయిపోయింది. ఓడిపోయాడు. ద్రౌపది పెళ్లి చేసుకుంది. ఈయన పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గుండొచ్చు గదా! లేదు. ద్రౌపది గురించి ఆలోచిస్తున్నాడు గాబట్టి ఆమె పైన అటాచ్‌మెంట్ పెరిగింది. అటాచ్‌మెంట్ పెరగడం వల్ల ఏమైతుంది? సంగయతే కామ. కామం పెరుగుతుంది. అంటే నాకు కావాలి, కావాలి అనే కోరిక పెరుగుతుంది. అక్కడే ఆగుతుందా? కామ క్రోధాభిజాయతే. ఒకవేళ ఆ కామము తీరలేదు అనుకోండి, కోపమొస్తుంది. నాకెందుకు రాదు అనే కోపం. పొరపాటున కామం తీరిందనుకోండి, లోభం. ఇంకా గావాలి, ఇంకా గావాలి. సో, ఈ కామానికి హద్దులు లేవు. కామ క్రోధాభిజాయతే. క్రోధమొస్తుంది. పోనీ అక్కడికి ఆగుతుందా? క్రోధాత్ భవతి సమ్మోహన, సమ్మోహనాత్ భవతి స్మృతి కోల్పోతాం తర్వాత. అంటే ఆలోచన శక్తి కోల్పోతాం. తర్వాత బుద్ధి నశిస్తది. అంటే ఆ సందర్భంలో మనం ఏం చేస్తామో కూడా తెలీదు. మనకు కావాలంటే కావాలి, కావాలి, కావాలి అని జెప్పేసి, అయ్యో! వేరే వాళ్ళ భార్యని నేను కిడ్నాప్ చేయొద్దని కామన్ సెన్స్ కూడా కోల్పోయి జయద్రథుడు ఏం చేస్తాడు? బుద్ధినాశే ప్రణశ్యతి. ఆ బుద్ధి నాశనం అవ్వడం వల్ల ఇరుకాట్లలో పడిపోతాడు. సో, భీముడు అప్పుడు జయద్రథుడిని గుండు గీసేసి పంపించేస్తాడు. ఆ కోపం ఎప్పటికి పెట్టుకుంటాడు జయద్రథుడు. సో, అభిమన్యుడిని చంపడానికి మెయిన్ రీజన్ జయద్రథుడవుతాడు తర్వాత, ఈ కోపాన్ని దృష్టిలో పెట్టుకొని. అభిమన్యుడిని పద్మవ్యూహంలో నుంచి ఇరికేయడానికి, తర్వాత అర్జునుడు లోపల రానివ్వకుండా ఉండడానికి బ్లాక్ చేసేస్తాడు జయద్రథుడు. తర్వాత అది యుద్ధంలో తెలుసుకుందాం మనం. జయద్రథుడు ఈ కోపాన్ని అక్కడెలా ప్రదర్శించాడు అనేది మనం అక్కడ నేర్చుకుందాం. సో, ఈ విధంగా జయద్రథుడు శ్రీమతి ద్రౌపది పైన ఎన్ని కిడ్నాపులు చేయడానికి ప్రయత్నం చేశాడు. జయద్రథుడే గాదు, ఇంకా అజ్ఞాతవాసంలో కూడా ద్రౌపది పైన ఇలాంటి కిడ్నాప్ ప్లాన్ ఒకటి జరుగుతుంది. కీచక అని విరాట రాజు యొక్క భార్య వాళ్ళ తమ్ముడు. తను గూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసాడు. అప్పుడు గూడా భీముడే రక్షిస్తాడు. భీముడు చాలా, చాలా వెరీ పవర్‌ఫుల్, వెరీ యాంగ్రీ, వెరీ ఫెరోషియస్ పాండవ. అందరికన్నా ఎక్కువ కోపం ఎవరికంటే పాండవులలో భీముడికి. ఏమన్నంటే తొడగొట్టి రా చూసుకుందాం అనేవాడు భీముడు. సో, వృకోదర అనేది ఇంకో పేరు. చాలా, చాలా బలిష్ఠుడు. చాలా బలిష్ఠుడు. హ్మ్. మరి మీ అందరికి తెలుసు భీముడికి ఎన్నో 1000 ఏనుగుల బలం ఉంటుంది భీముడికి. ఎందుకంటే ఒకరోజు దుర్యోధనుడు పాయిజన్ ఇస్తాడు భీముడిని చంపేయడానికి. హ్మ్. అప్పుడు భీముడెళ్లి ఎక్కడ పడతాడంటే, ఒక సముద్రంలో పడేస్తారు వీళ్ళని. దుర్యోధనుడికి విషమిచ్చి కొద్దిగా మత్తు రాగానే సముద్రంలోకి పడేస్తారు. అప్పుడు సముద్రంలో ఉన్న నాగదేవత తీసుకొని తనకి మంచి అమృతాన్నిస్తుంది. అమృతాన్ని ఇయ్యగానే భీముడు అక్కడ తాగలేదు. నాకింకా కావాలనగానే చాలా అమృతం తాగి, తాగి, తాగి ఒక 100 పాట్స్ అమృతం తాగేసి ఓ 1000 ఏనుగుల బలం తీసుకొనొచ్చాడు మన భీముడు. అప్పటినుంచి భీముడంటే భయం. ఇంకో విషయం, దుర్యోధనుడికి ఒకటే ఒక భయం ఏందంటే, నన్ను భీముడు చంపుతాడు. ఎందుకంటే భీముడు ప్రతిజ్ఞ చేసాడు. ఏమని? నీ చావు నా చేతుల్లో ఉంది. అది గ్యారంటీడ్ అని జెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. ఎప్పుడైతే ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తాడో దుర్యోధనుడికి చెప్తాడు. నీ చావు నా చేతుల్లో ఉందని. అందుకే దుర్యోధనుడికి, భీముడికి అస్సలు పడదింక. అసలు వాళ్ళిద్దరికీ లైక్ పచ్చి గడ్డేస్తే భగ్గుమంటారు ఆళ్ళిద్దరికి. అలాగే ఈ పాండవులు గొప్ప గొప్ప ఋషులను కలిసారు ఈ వనవాసంలో. మొదట ఏం చేశారు? తపస్సులు చేసి గొప్ప గొప్ప ఆయుధాలని సంపాదించుకున్నారు. రెండవదేంటి? ద్రౌపదిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఎన్నో అటాక్స్ జరిగితే ద్రౌపది పైన కంటికి రెప్పలాగా ద్రౌపదిని కాపాడుకున్నారు. మూడవదేంటి? గొప్ప గొప్ప ఋషులను కలిసి, గొప్ప గొప్ప ఋషులను కలిసి వాళ్ళ దగ్గర ఎంతో మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఈ కష్టకాలంలో మేమెలా ఈ కష్టాన్ని దాటాలి? దీన్ని మేమెలా అర్థం జేసుకోవాలి? మేమేం తప్పు జేశాము? మాకే ఇన్ని కష్టాలొచ్చినాయని జెప్పేసి బాధపడుతూ వాళ్ళ క్వెషన్స్ అడిగారు. మనం గూడా కష్టమొచ్చినప్పుడు ఖచ్చితంగా వి షుడ్ అప్రోచ్ ఎ సెయింట్లీ పర్సన్.
మనల్తట మనం సాల్వ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఒక సాధువుని కలిసి, లేకపోతే మీ గురువులను కలిసి మనం ఖచ్చితంగా ఒక గైడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే, మన థింకింగ్ పవర్ వేరుంటుంది. ఎందుకంటే, మనం కష్టంలో ఉన్నాం గాబట్టి. కానీ మనకు గురువు ఇచ్చే సలహా వేరుంటుంది. ఎందుకంటే, అటువంటి కష్టాలు ఎంతోమంది శిష్యులు తనకచ్చి చెప్పి, ఏ ఏ సందర్భంలో ఏ ఏ సొల్యూషన్ పనిచేస్తుందో తనకొక తెలుసు కాబట్టి. అలాగే తను పీస్‌ఫుల్‌గా ఉన్నాడు గాబట్టి, కొద్దిగా బెటర్ సొల్యూషన్ మీకివ్వగలుగుతాడు కాబట్టి. సో, అందుకోసం మన జీవితంలో ఏమైనా కష్టమొస్తే మనంతట మనం సాల్వ్ చేసుకోకుండా, ఒక గురువు యొక్క ఆశ్రయము, లేకపోతే ఒక సాధువు యొక్క ఆశ్రయం తీసుకొని వాళ్ళకడగాలి. వాళ్ళు చెప్పింది కొద్దిగా జాగ్రత్తగా, పేషెన్స్‌గా వినాలి. ఇక్కడ పాండవులేం జేస్తున్నారు? అదే చేస్తున్నారు. కష్టమొచ్చిందని జెప్పేసి మొత్తం ఒకళ్ళు భీముడెంపై యుద్ధం జేస్తా అంటే యుధిష్ఠిరుడు ఆపేసి, ఇట్లా చాలా జాగ్రత్తగా, ఉమ్మడిగా కలిసి, ఆలోచించి ఎంతో ఓపికతో వాళ్ళు ఒక సాధువుల యొక్క ఆశ్రయం తీసుకొని, సాధువుల యొక్క 4 మంచి మాటలు చెప్తే, ఆ మాటలు విని, దాన్ని జీర్ణం చేసుకొని మళ్ళీ ఇప్పుడు చాలా ఉంటుందండి. కష్టాల్లో వచ్చినప్పుడు నేను చెప్తా. ప్రభు దట్స్ ఓకే ప్రభు. ఇది కర్మ ప్రభు. లేకపోతే ఇలా అవుతుంది ప్రభు. చాలా ధర్మం ఏదో ఒక రోజు గెలుస్తుందంటే వింటామా మనము? అంత ఓపిక ఉంటుందా మనకు? ఉండదు. కానీ పాండవులు చూడండి, వనవాసానికి పోయి ఒక సాధువుల యొక్క ఆశ్రయం. గొప్ప గొప్ప సాధువుల ఆశ్రయాలు. మార్కండేయుని, నారదముని ఇలాంటి గొప్ప గొప్ప ఋషుల యొక్క ఆశ్రయం తీసుకున్నారు. గొప్ప గొప్ప స్టోరీస్ విన్నారు. సతీ సావిత్రి గురించి, సత్య హరిశ్చంద్రుడి గురించి ఇలాంటి గొప్ప గొప్ప స్టోరీస్ విన్నారు. హ్మ్. అలాగే రామచంద్రుని యొక్క కథలు విన్నారు. రామచంద్రుడికే తప్పలేదు ఇంత గొప్ప వనవాసము. ఇంకా మీ గురించి ఏం మాట్లాడాలని చెప్పేసి ఎంతో విన్నారు. రామచంద్రుడు ఏ ఏ కష్టాలు పడ్డారు. ఆ కష్టం గూడా మా కష్టం ఎంత అని అనుకున్నారు వాళ్ళు. అంతేగాని రామచంద్రుడు ఏం కష్టం పడ్డాడు. అది పెద్ద కష్టమా అని అనుకోలేదు. ఆయన్ని ఆన మా భగవంతుడు సాక్షాత్ భగవంతుడే అంత కష్టపడితే ఆ కష్టం కూడా ఇంక మేమెంత అని అనుకున్నారు. ఆ హ్యూమిలిటీ పాండవులకుంది. ఆ హంబుల్‌నెస్ పాండవులకుంది. ఆ పేషెన్స్ పాండవులకుంది. ఆ నాలెడ్జ్ పాండవులకుంది. ఆ మెచ్యూరిటీ పాండవులకుంది. ఇవన్నీ గూడా మనం గూడా కష్టకాలంలో గనక అప్లై చేయగలిగితే కష్టమనేది మన దరికి చేరదు. ఒకవేళ కష్టమొచ్చినా కష్టంని మనం పర్సీవ్ చేసుకోము కష్టంలాగా. అదే విధంగా పాండవులు ఒకరోజు ద్రౌపది సుగంధిక పుష్పాలను అడిగింది. నాకు కావాలని. ఏ విధంగా అయితే సీతాదేవి జింకనెలా అడిగిందో ద్రౌపది సుగంధిక ఫ్లవర్స్ అడిగింది. అప్పుడు వెంటనే భీముడు నార్త్ సైడ్, నార్త్ సైడ్ ఎళ్లి సుగంధిక ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్తే, అక్కడ ఒక ముసలి కోతి కనిపించింది భీముడికి. ఆ ముసలి కోతి దారిలో ఉంటే అడ్డు తప్పుకో అంటే, నేను అడ్డు తప్పుకోను. నాకు అంత శక్తి లేదు. నేను ముసలైపోయాను కనిపిస్తున్నాను గదా! కొద్దిగా నువ్వే నా తోకని కొద్దిగా పక్కకి జరిపి నువ్వు వెళ్ళు భీమా అని జెప్పేసి ఆ కోతంది. అప్పుడు భీముడేమన్నాడు, సరే అని జెప్పేసి దీంతో నాకెందుకు అని జెప్పేసి తోకని జరపడానికి ప్రయత్నం చేశాడు. భీముడికి జరగలేదు. భీముడికి ఇన్సల్ట్ అది. విక్రోధర అని పేరు. మొత్తం ఒక ఫెరోషియస్ బలమున్నవాడు. ఆయనెవరు ఢీకొట్టలేరు. మల్ల యుద్ధంలో తనకు పోటీ ఎవరు రారు. అంత గొప్ప భీముడు ఒక చిన్న తోకని జరపలేకపోతున్నాడు. దానికి వెంటనే కోతికి నమస్కారం పెట్టి, "తండ్రి నువ్వెవరు? నీ నిజమైన స్వరూపం కొద్దిగా నాకు దర్శనం ఇవ్వు. ఈ తోక జరగట్లేదంటే అక్కడ ఏదో మతలబుంది. దయచేసి నీ దర్శనం ఇవ్వు" అనగానే వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు నిజ స్వరూపం ప్రత్యక్షమవ్వదు. కానీ చెప్తాడు ముసలి ఏమని, "నేను హనుమాన్ని. నేను హనుమాన్ని. నేను వాయుపుత్రుడినే. నువ్వు వాయుపుత్రుడివే. ఇద్దరు వాయునందనులే." ఇద్దరు వాయునందనులు కలిసి హనుమంతుడు ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు భీముడికి. ఏమని? "భీమా నేను రామచంద్రుని కాలంలో సీతను తీసుకురావడానికి నాకొక సేవ దొరికింది. ఆ సేవ కృష్ణుడికి గూడా దొరకాలి. ఆల్రెడీ మా వంశం మొత్తం, మా కోతుల వంశం మొత్తం బృందావనంలో పుట్టింది. బృందావనంలో పుట్టి వెన్న దొంగ చేసేటప్పుడు ఆహ్, అన్నిటికి సహకరిస్తున్నాం మేము కృష్ణుడికి ఆల్రెడీ. కృష్ణుడు మాకు వెన్న జాగ్రత్తగా తను తింటూ మాకు పెడుతున్నాడు. అంత కష్టపడ్డందుకు ఇప్పుడు మాకు వెన్న దొరికింది చక్కగా బృందావనంలో. హ్మ్. రామచంద్రుడికి సేవ చేస్తే కృష్ణుని యొక్క ప్రసాదం దొరుకుతుంది మాకు. మనం గూడా భగవంతుని సేవ దొరికితేనే చేస్తేనే మనకు ప్రసాదం వస్తుంది అన్నట్టు.
సో, నేను యుద్ధంలో మీకు తర్వాత యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో నేను సహకరిస్తాను. నేను పర్సనల్‌గా రాను కానీ, అర్జునుని యొక్క రథం పైన జెండాలాగా నిలబడతా. నిలబడి ఏం చేస్తా అంటే, నేను గట్టిగా గర్జిస్తా. నా గర్జన యొక్క శబ్దానికే అందరూ చచ్చిపోతారు. అంత ఘోరంగా గర్జిస్తా నేను. ఆ విధంగా నా సహాయం చేస్తా అని చెప్పేసి హనుమాన్ భీముడికి ఒక మంచి వరం ఇస్తాడన్నమాట. అదేవిధంగా ఆహ్, ఇంకోటేంటంటే, ఒకరోజు పాండవులకి చాలా దాహమేస్తుంది. దాహమేస్తే మొదటిగా భీముడెళ్తాడు. భీముడెళ్ళి ఒక నదిలో నీళ్లు తాగడానికెళ్తాడు. ఆ నది అనేది యక్ష చే ప్రొటెక్ట్ చేయబడుతుందనమాట. యక్ష అంటే ఎవరు? బేసికల్‌గా ధర్మరాజే. యమధర్మరాజు యొక్క అవతారం అనుకోవచ్చు. సో, భీముడు నీళ్లు తాగడానికి వెళ్తే, అక్కడ యక్ష ఏం చెప్తాడంటే, "ఈ దీంట్లో నీళ్ళు తాగొద్దు" అంటే వినడు. వినకుండా "నువ్వేంది నాకు చెప్పేదన్నట్టు" పోయి నీళ్ళు తాగేస్తాడు. నీళ్ళు తాగడు వెంటనే పడిపోతాడు కింద. తర్వాత తనని వెతుక్కుంటూ పోయి అర్జునుడెళ్తాడు. అర్జునుడు కూడా అదే పని చేస్తాడు. ఆయన వార్నింగ్ ఇగ్నోర్ చేసి నీళ్ళు తాగుతాడు, పడిపోతాడు. తర్వాత నకులుడు, తర్వాత సహదేవుడు. తర్వాత యుధిష్ఠిరుడొస్తాడు ఫైనల్‌గా. అయ్యో! నా తమ్ముళ్ళు ఇంకా రాలేదు ఇంటికని చెప్పేసి వాళ్ళని వెతుక్కుంటూ పోయి యుధిష్ఠిరుడు కూడా అక్కడికెళ్ళి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు యక్షుడు ఏం చెప్తాడంటే అది సేమ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ నీళ్లు తాగొద్దు, నీళ్లు తాగితే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి. అప్పుడు అక్కడున్న నలుగురు తమ్ముళ్ళను చూసి పడిపోవడం చూసి యుధిష్ఠిరుడు అడుగుతాడు. "అయ్యో! నా తమ్ముళ్ళకేమైంది" అంటే, "నీకిచ్చిన వార్నింగే వాళ్ళిచ్చాను. నువ్వు కొద్దిగా తెలివిమంతుడిలాగా ఉన్నావు. నువ్వు అట్‌లీస్ట్ ఆగావు. నీ తమ్ముళ్ళు ఆగలేదు. ఆవేశంతో తాగేశారు, పడిపోయారని." అప్పుడు యుధిష్ఠిరుడు ఎక్కడ పోయినా చాలా కామ్‌గా, స్థిరంగా ఉంటాడు. ఏ యుద్ధమొచ్చినా. యుద్ధం అంటే ఏంటి? ఓన్లీ కత్తులు, ఇవి రథాలు, గుర్రాలుంటేనే యుద్ధం గాదు. యుద్ధం అంటే ఏంటి? మనసులో ఒక సందిగ్ధత, ఒక కన్‌ఫ్యూజన్ దాన్ని కూడా యుద్ధమే అనుకోవచ్చు మనం. మనతో మనం చేసుకునే యుద్ధం అది. ఏ యుద్ధమొచ్చినా యుధిష్ఠిరుడు చాలా స్థిరంగా ఉంటాడన్నమాట. ఒకరోజు భీముడికి, యుధిష్ఠిరుడికి యుద్ధం అన్నమాట. మాటల యుద్ధం. ఏమని? ఒక నది ఉంది. నదికి ఇటువైపేమో భీముడు, ఇటువైపేమో యుధిష్ఠిరుడు. భీముడు అంటున్నాడు, "అన్నా నీ వల్లనే మొత్తం ఇదంతా అయింది. నువ్వే గనక సరిగ్గా ఉంటే మనకసలు ఎప్పుడు యుద్ధం చేసేవాడిని అని నేను నా పిడికిల్లో పిసికేసేవాడిని దుర్యోధనుడిని. వాడెంత నా ముంగట. నువ్వు వద్దు, వద్దు శాంతి, శాంతి అనడం వల్లనే ఇన్ని కష్టాలు పడుతున్నాం మనము" అని జెప్పేసి. యుధిష్ఠిరుడు ఆ సందర్భం గూడా స్థిరంగా అంతేగాని "నువ్వెంతరా నా ముందర? నా తర్వాత పుట్టినోడివి. హ్మ్. నా తర్వాత పుట్టి నాకే చెప్తున్నావా?" అని జెప్పేసి కోప్పడలేదు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు ఏమన్నాడు, "నాయనా భీమా కొద్దిగా శాంతంతోని నా సైడ్‌కి రా, నా సైడ్‌కొచ్చి మాట్లాడు" అనగానే భీముడు నదికి ఇటువైపొచ్చి మాట్లాడాడు. మాట్లాడి, "అన్నయ్య సారీ అన్నయ్య నీకు చాలా తప్పు మాట్లాడాను" అని జెప్పేసాడు. నదికి అటువైపున కోప్పడి నదికి ఇటువైపు రాగానే ఎందుకు మారాడు అంటే, ఇటువైపున చాలా తీర్థ ప్రదేశాలున్నాయి. అటువైపున రాక్షస సమాధులు, అలా రాక్షస ప్రాంతాలున్నాయి గాబట్టి. అందుకే స్థల ప్రభావం గూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్థలంలో ఉంటున్నాం అనేది గూడా ఇంపార్టెంట్. సో, ఈ విధంగా ఆహ్, ఏ యుద్ధమొచ్చినా యుధిష్ఠిరుడు చాలా స్థిరంగా ఉంటాడు గాబట్టి తనకు యుధిష్ఠిర అని పేరు. యుధిష్ఠిర యాక్చువల్‌గా దాని పేరు. యుధిష్ఠిర ఏ యుద్ధంలో గూడా స్థిరంగా ఉంటాడు గాబట్టి యుధిష్ఠిర అని పేరొచ్చింది. సో, యుధిష్ఠిరుడు ఒక రిక్వెస్ట్ చేశాడు. "తండ్రి నా తమ్ముళ్ళని కొద్దిగా తీసుకురండి మళ్ళీ" అని జెప్పేసి. యమధర్మరాజే గదా! సో, ఆ పవర్ ఉంటుంది. యక్ష ఈస్ నథింగ్ బట్ యమధర్మరాజు. సో, అప్పుడు అందరిని తీసుకురాలేను గానీ, ఒక్కళ్ళని తీసుకొస్తా. కానీ దానికి గూడా రూల్ ఏంటంటే, నేనొక 100 ప్రశ్నలు అడుగుతా. దానికి సమాధానం జెప్పాలి. సో, ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు యక్షుడు. లైక్ అన్నిటికన్నా వేగమైందంటే ఏంటంటే, వెంటనే యుధిష్ఠిరుడు మనస్సు అంటాడు. సో, ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటే టక 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 ఆన్సర్ చెప్పేసి తన జ్ఞానానికి మెచ్చి యక్షుడు, "సరే ఒక్కళ్ళని బయటకు తీసుకొస్తా. ప్రాణాలకు తీసుకొస్తా. ఎవరిని తీసుకురావాలి చెప్పు" అంటే వెంటనే ఎటూ ఆలోచించకుండా అయితే నకులుడిని లేకపోతే సహదేవుడిని తీసుకురా అని చెప్తాడు. అప్పుడు యక్షుడు అంటాడు, "అయ్యో! పిచ్చివాడా ఏం మాట్లాడుతున్నావు? నీ సొంత తల్లి బిడ్డలున్నారు గదా! భీముడు, అర్జునుడు. నీ సవతి తల్లి అయినటువంటి నకుల సహదేవులు ఎందుకంటే" వెంటనే యుధిష్ఠిరుడు ఏమంటాడంటే, "నా తల్లి కుంతీదేవికి ముగ్గురం బిడ్డలమున్నాం. ఆ ముగ్గురు బిడ్డల్లో నేనొక్కడిని బతికున్నా. కానీ నా చిన్న తల్లి, పినతల్లి అయినటువంటి మాద్రి ఇప్పుడు లేదు. ఏ లోకంలో ఉన్నా తన బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకునేది తల్లి.
ఆ మాతృమూర్తికి శోకమొస్తుంది. వాళ్ళిద్దరి బిడ్డలు పోతే అని జెప్పేసి, ఆ మాతృమూర్తి గురించి ఆలోచించి, ఒక బిడ్డనిస్తే ఆ మాతృమూర్తి సంతోషిస్తుంది. కుంతి నన్ను జూసి సంతోషపడుతుంది. మాద్రి ఏ లోకంలో ఉన్నా వాళ్ళ బిడ్డల్ని జూసి సంతోషపడుతుందని జెప్పేసి ఒక బిడ్డనివ్వనగానే, యక్షుడు ఎంతో ఆనందంతో తన జ్ఞానానికి, తన హ్యూమిలిటీకి, తన ప్రేమకు, తన మెచ్యూరిటీకి దాసోహమైపోయి నలుగురు పాండవులను బయటకు తీసుకొస్తాడు. ఇది ఉండాలండి. మనం గనక ఎప్పుడూ ఒకరి మంచి కోరుకుంటే మనకెప్పుడు మంచి జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షితః అని చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లు వినుంటాం, ఎన్ని చదువుంటాం. కానీ ఎప్పుడు రక్షించామండి మనం ధర్మాన్ని? ఎప్పుడు కంప్లెయింట్ చేయలేదండి ఆ ధర్మం నన్నెప్పుడు రక్షించలేదని. ఎప్పుడు కంప్లెయింట్ చేస్తాం. అయ్యో! ఈ ధర్మం ఎక్కడిది? నాకే ఎందుకు ఇన్ని కష్టాలొచ్చింది? ఎప్పుడు కంప్లెయింట్ చేస్తాం. కానీ మనం ఎప్పుడు ధర్మాన్ని రక్షించం. ధర్మాన్ని మనము రక్షించకుండా ఆ ధర్మం మనల్నెందుకు రక్షిస్తుంది? ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షించాలి. అప్పుడే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సో, ఈ విధంగా ఇది యక్షుడికి, యుధిష్ఠిరుడికి మధ్య జరిగిన సంభాషణ. తర్వాత, తర్వాత పాండవులు వివిధ తీర్థ స్థలాలకు వెళ్తారు. తీర్థ స్థలాలంటే గోవా, బ్యాంకాక్ ఇవి గాదు. తీర్థ స్థలాలంటే ప్రయాగ, నైమిషారణ్య, గోకర్ణ, బద్రికాశ్రమ ఇలాంటి గొప్ప గొప్ప తీర్థ స్థలాలకు వెళ్లి ఎంతో భగవంతుని దర్శనం చేసుకొని, భగవంతునికి ప్రార్థన చేసి, తన ప్రేమను ప్రసాదించమని ఎంతో వేడుకుంటారు. అలాగే పాండవులకి ఇంటికి అప్పుడప్పుడు కొద్ది కొద్ది ఋషులొచ్చేవాళ్ళన్నమాట. అక్కడ తపస్సు చేసుకునే ఋషులొచ్చి ప్రసాదం పెట్టమని అడిగేవారు. కానీ వాళ్ళకి ఆల్రెడీ రిసోర్సెస్ తక్కువ పాపం. వాళ్ళకి తినడానికే సరిగ్గా లేదు. వేరే వాళ్ళకేం పెడతారు? అప్పుడు సూర్యదేవుడు ద్రౌపదికి అక్షయ పాత్రని ప్రసాదించాడు. అక్షయ పాత్రని ప్రసాదించాడు. దానికి రిలేటెడ్ మనకు అక్షయ తృతీయ వస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఎన్నో ఆస్పీషియస్ థింగ్స్ జరుగుతాయి మనకు. ఈవెన్ సింహాచలంలో గూడా మనకు నరసింహస్వామికి చందనం ఎప్పుడూ ఉంటుంది. నరసింహస్వామికి ఒకే ఒకరోజు చందనం ఏ రోజు తీస్తారంటే అక్షయ తృతీయ రోజు తీస్తారు. వెరీ ఆస్పీషియస్ డే. ఆ రోజు ఏం చేసినా ఎంతో మల్టిప్లైడ్ బెనిఫిట్స్ ఒస్తాయి కార్తీక మాసంలో లాగానే. మనం యాక్చువల్‌గా ఏదన్నా పని చేయాలంటే మనం ఒక ముహూర్తం చూస్తాం. కానీ కొన్ని రోజుల్లో ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు. ఏ టైంకి చేసినా అంతా శుభముహూర్తాలే. ఒకటి అక్షయ తృతీయ, రెండవది విజయదశమి, మూడవది ఉగాది అలా కొన్ని కొన్ని రోజుల్లో అసలు మనం ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. ఏ టైం అయినా ఆస్పీషియస్ టైమ్. ఏదైనా శుభముహూర్తమే. సో, ఈ విధంగా సూర్యుడు అక్షయ పాత్ర ప్రసాదిస్తాడు ద్రౌపదికి. అలాగే ఒకరోజు దుర్వాస ముని వెరీ ఫేమస్ ఫర్ హిస్ టెంపర్. వెరీ యాంగ్రీ ముని అన్నమాట దుర్వాస ముని. కొద్దిగా తేడా వస్తే శపిస్తాడు. ఒకరోజు కౌరవుల దగ్గరకు పోతాడు. కౌరవుల దగ్గర పోగానే దుర్యోధనుడు చాలా భయంతోని అమ్మో! ఈయనతోని పెట్టుకుంటే మనకెందుకు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసుకొని, ఆ దుర్వాస ముని రావడం కూడా 10,000 శిష్యులతోనొస్తాడన్నమాట దుర్వాస ముని. మార్చ్ పాస్ట్ లాగా. రాగానే దుర్యోధనుడు చాలా ఆతిథ్యం ఇస్తాడు. మంచిగా చూసుకుంటాడు. తన ఆతిథ్యానికి మెచ్చి దుర్వాస ముని అడుగుతాడు. ఇంత చూసుకున్నావు ఏం వరం కావాలో చెప్పు అనగానే వెళ్తూ ఉండగా దుర్యోధనుడు ఏమడగాలండి? నాకు కొద్దిగా బుద్ధి ప్రసాదించని అడగాలి. ఇంత ఇంత దుర్బుద్ధితోని చచ్చిపోతున్నా నేను. ఆ! ఎవరెవరిని ఎప్పుడెప్పుడు నేను నాశనం చేయాలని చూస్తున్నా. కొద్దిగా నాకు మంచి బుద్ధి కలిగించాలని అడగాల. ఆ! కానీ ఎప్పుడు ఎదవ అని తెలుసుకున్నాం గదా మనం. ఏమడిగాడు? ఆ! ఆ పాండవులు అంత దూరం పోయినా ఆళ్ళని వదలలేదు పాపం. ఏమడిగాడు? అక్కడ కామ్యక వనంలో ఏ వనం? కామ్యక వనంలో పాండవులున్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి చీమకు గూడా హాని చేయరు వాళ్ళు. మీరు వాళ్ళ దగ్గరికి పోండి. వాళ్ళు ఇంకా నాకన్నా చూసుకుంటారు అని జెప్పేసి. ఎందుకంటున్నాడు? ఎందుకంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు పెట్టడానికి. రిసోర్సెస్ లేకపోతే దుర్వాసమునికి కోపమొస్తుంది. దుర్వాసమునికి కోపం రాగానే వితౌట్ ఈవెన్ థింకింగ్ ఎ సెకండ్ శపిస్తాడు. శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంతకన్నా దారుణం ఉంటుందా అండి ఎక్కడన్నా? ఆ! చూడండి మనసులో ఈ హరిషడ్వర్గాలుంటాయి జూడండి. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. అబ్బో! ఇది మనల్ని ఎంత నాశనం జేయాలో అంత నాశనం జేస్తదండి. వాడు అంత దూరం బోయినా మనకు బాధనే. మనకు గూడా మన చుట్టాలు అమెరికాలో ఉన్నా ఇంకా ఆడి గురించి ఆలోచిస్తాం. ఇక్కడుంటేనే అయ్యో! ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు. అమెరికా పోని అయ్యో! ఇంకెంత సంపాదిస్తుండు, నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. నాకే ఈ లోభం. ఇక్కడ దుర్యోధనుడికేంది? అన్నీ మదము, మాత్సర్యము, మోహము, లోభము, కామము, క్రోధము అన్నీ పర్ఫెక్ట్‌గా సంపూర్ణ స్థాయిలో ఉన్నాయన్నమాట ఈ అరిషడ్వర్గాలు. సో, వెంటనే దుర్వాసముని సరే అని జెప్పేసి "నీకు వరం ఇచ్చా గదా! ఎళ్తా నాయనా" అని జెప్పేసి వెళ్ళాడు. వెళ్ళగానే ఈ అక్షయ పాత్రకు ఒక స్పెషాలిటీ ఉంది. అక్షయ పాత్ర ఏంటంటే
ద్రౌపది తినే వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ రోజు. ఒక్కసారి ద్రౌపది తిన్నాదా అది పని చేయదింక. ఇవ్వదు. అదొక స్పెషాలిటీ ఉంది. సో, ఈ విధంగా దుర్వాస ముని కొద్దిగా లేట్‌గెళ్తారు. ద్రౌపది తినేసాక వెళ్తారు. వెళ్ళగానే తల్లి, నేను చాలా శిష్యులతో వచ్చాను. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను. నాకు ప్రసాదం గావాలి. కొద్దిగా రెడీ చేయి అనగానే ద్రౌపదిదేవి ఓకే అంటది. ఓకే అంది గాని, అనకపోతే అయిపోయినట్టే అక్కడ శాపం. ద్రౌపది భయంతో ఓకే అంది. ఓకే అనగానే ఇంటిలో చూస్తే ఏం లేదు. అక్కడేం 10,000 మంది. 100 మంది వండడానికే నానా తిప్పలు పడుతున్నాం మన సత్సంగంలో. 10,000 మంది. ఆ! ఏం చేయాలో అర్థం గాక ద్రౌపదికి ఎప్పుడు ఉన్న ఒక ఆయుధం ఏందంటే కృష్ణుడు వస్తాడు అనే ఒక ఆశ. అదే ఆయుధం. భీముడికి గద ఎలాగో, అర్జునుడికి గాండీవం ఎలాగో ద్రౌపదికి కృష్ణుడు అలాగా. ఎక్కడ పోయినా కృష్ణుడికి ప్రే చేసేది. నా కృష్ణుడు వస్తాడు. నా కృష్ణుడు నాకు రక్షిస్తాడు. ఇప్పుడు కాకపోతే 10 నిమిషాల తర్వాతొస్తాడు. లేదా 10 సంవత్సరాల తర్వాతొస్తాడు. లేదా 10 జీవితాల తర్వాతొస్తాడు. కానీ వస్తాడు, కాపాడుతాడు అనే ఒక ఆశ. వెంటనే ప్రే చేయగానే కృష్ణుడొచ్చాడు. కృష్ణుడొచ్చి "తల్లి, చెల్లి నాకు ఆకలేస్తుంది" అని చెప్పేసాడు. చెప్పగానే కృష్ణ నేనేం పోయి నీకు ఈళ్ళ ఆకలి తీర్చాలని పిలిస్తే ఇంకా నువ్వు నాకు ఎక్స్‌ట్రా బర్డెన్ యాడ్ చేస్తున్నావు. నువ్వు నాకు ఆకలైందంటే నేనెక్కడ పెట్టాలి అని. మనం గూడా భగవంతుడికి ఒక ఒక కోరిక అడిగితే ఇంకొక కష్టం ఇస్తాడు భగవంతుడు. ఎందుకోసం అంటే ఇంక తర్వాత ఏదో మంచి చేయడానికని ఆలోచించుకోవాలి మనం గూడా. ఇక్కడేముంది మన ద్రౌపది వాళ్ళ ఆకలిని తీర్చాలి. నా కష్టాల నుంచి బయటపడాలి అంటే, నువ్వు నాకింకా ఆకలైతుంది నాకు అన్నం పెట్టు అంటే, ఇంకా ఎక్కువ కష్టాన్ని యాడ్ చేస్తున్నావు కృష్ణ నువ్వు. నువ్వెందుకు తల్లి నువ్వు తీసుకురా నేను చెప్తా గదా! అని చెప్పగానే ఒక ఎంప్టీ బౌల్ తీసుకొస్తే దాంట్లో ఒక చిన్న గ్రెయిన్ ఉంటుంది లాస్ట్‌కి మిగిలింది. ఆ మిగిలింది తినగానే అక్కడున్న 10,000 మంది ఆకలి ఇంక్లూడింగ్ దుర్వాస ముని ఆకలి తీరిపోతుంది. భుక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భగవంతుడు అన్ని యజ్ఞాలకు అన్నిటికి బాస్. ఆయన తింటే అందరూ తిన్నట్టే. సో, ఆ విధంగా దుర్వాస ముని ఆకలి 10,000 మంది వాళ్ళ ఆకలి తీరిపోతుంది. తర్వాత వాళ్ళే ద్రౌపదికి భయపడి ఎక్కడ అయ్యో! మేము మా కడుపులో ఇంకా ఫుల్ ఇప్పుడే తిన్నట్టు అనిపిస్తుంది మాకు. మాకు ఇంతవరకు ఆకలైంది ఇప్పుడేంటి ఇంత తిన్నట్టు అనిపిస్తుంది అసలు అరగట్లేదు, కరగట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడి ద్రౌపది దగ్గర పోతే ఇప్పుడు మేము అంత ఎంత వండిందో పాపం మా కోసము. ఇప్పుడు మేము దాన్ని రిజెక్ట్ చేస్తే మాకు మళ్ళా మాకు ఉల్టా శాపం వస్తుంది. ఒక స్త్రీ శాపం ఎందుకు మాకు అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడనే పారిపోయారు వాళ్ళు. కృష్ణుడు ప్రతి అడుగున పాండవులకి తోడుగా, నీడగా ఉన్నాడు. అదే విధంగా ఒకరోజు దుర్యోధనుడు అటు సైడు హ్మ్. ఎంత ఉన్నా ఈ ఊకే అటే చూస్తున్నాడన్నమాట. పాండవులు ఏం చేస్తున్నారు? ఎట్లుంటున్నారు? ఎంత కష్టపడుతున్నారు? రాక్షస ఆనందం అన్నమాట దుర్యోధనుడికి. అటు వెళ్తుండగా ఒకరోజు గంధర్వులు. గంధర్వులంటే ఓన్లీ డాన్స్‌లు, మ్యూజిక్‌లే కాదోళ్ళు. వాళ్ళకి యుద్ధాలు కూడా చేయగలుగుతారు. వెరీ పవర్‌ఫుల్ గంధర్వస్. ఈ గంధర్వాలు ఎప్పుడు కూడా ఋషులని కాపాడుతూ ఉండేవాళ్ళు. సో, అలాగే పాండవులను కూడా ఒక చూపు చూసేవాళ్ళు. వీళ్ళు చాలా ధర్మబద్ధమైన వాళ్ళు. వీళ్ళని రక్షించాలి అని అక్కడే తిరుగుతుండేవాళ్ళు. ఒకరోజు దుర్యోధనుడు అటువైపు వెళ్ళినప్పుడు ఆహ్, వాళ్ళని ధిక్కరించాడు. గంధర్వాలని. నీళ్లు తాగడానికి సంథింగ్ ఏదో ఒక సరస్సు వైపు వెళ్ళినప్పుడు వాళ్ళతో గొడవ పడ్డాడు గంధర్వులతోని. అప్పుడు గంధర్వులు వెంటనే దుర్యోధనుడిని కిడ్నాప్ చేశాడు. "నువ్వు నీ రాజ్యానికి హస్తినాపురానికి రాజువి. నువ్విక్కడ చూపిచ్చొద్దు" అని చెప్పేసి "నీకుంటే మాది మాకుంటుంది. నీకు చూపిస్తే నీ పోయి హస్తినాపురంలో చూపిచ్చు. ఇక్కడ మా వనంకొచ్చి నువ్వు మాకు చెప్తావా" అని చెప్పేసి దుర్యోధనుడిని కిడ్నాప్ చేశారు. వెంటనే యుధిష్ఠిరుడికి ఈ విషయం తెలిసింది. దుర్యోధనుని యొక్క ఒక సైనికుడెళ్లి చెప్పాడు యుధిష్ఠిరుడికి, తండ్రి దుర్యోధనుడికి హ్మ్. ఇలా ఉంది. కిడ్నాప్ చేసేసారు. ఎంతైనా మీ సోదరుడే గదా! వచ్చి కాపాడండి అని చెప్పేసి. అప్పుడు వెంటనే యుధిష్ఠిరుడు ఏమన్నాడు, హమ్మయ్య! ఈ దరిద్రుడు చచ్చిపోయిండు అనుకోలేదు. ఆ ప్లేస్‌లో దుర్యోధనుడు ఉంటే ఏమన్నాడు, హమ్మయ్య! ఒకడు పోయిండు అనుకునేవాడు. కానీ యుధిష్ఠిరుడు ఏమన్నాడు, వెంటనే అర్జునా! వెళ్లి కాపాడు. భీముడికి కోపం. "అన్నా నువ్వు మారవా? పోతున్నాడు గదా! పోనీ ఇట్లన్నా పోతున్నాడు కనీసం" అని భీముడు. యుధిష్ఠిరుడు ఏమన్నాడో తెలుసా మీకు? మనము శత్రువులమేమో మన రాజ్యంలో. ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుతున్నామేమో. మనము కానీ మనము అన్నదమ్ములం అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు మన బంధువులను మనం ఎప్పుడు గూడా కాపాడుకోవాలి. వాళ్ళు మన వాళ్ళు మన తమ్ముళ్ళు. మనం కాపాడుకోవాలి వాళ్ళని. చూసారండి ఎంత గొప్ప మనసుండాలండి. బయట వేరు వేరేమో మనము. కానీ కష్టంలో మనమిద్దరం ఒకటే. వాడు మన సోదరుడు. వాడిని మనం కాపాడాలి అని జెప్పేసి అర్జునుడికి వెంటనే ఆజ్ఞ చేయగానే అర్జునుడు వెళ్లి దుర్యోధనుడిని విడుదల జేపిచ్చేసాడు. గంధర్వులతో యుద్ధం జేసి.
సాధారణంగా అప్పుడు దుర్యోధనుడు ఏమనాలి? థాంక్ యూ చెప్పాలా? కానీ ఎదవా? ఎదవే. ఏమన్నాడు? ఛీ! నీ చేతుల్లో నాకు ప్రాణభిక్ష పెట్టావా? చూసుకుంటా. ఆ! నువ్వు నాకు కాపాడేంత మొనగాడివా? ఎదవా? ఎదవే అని జెప్పేసి దుర్యోధనుడు ఇంకా కోపం పెంచుకున్నాడు. చూడండి కోపం ఎంత చెడ్డదో చూడండి కోపం. అది ఉండకూడదు మనం. చాలా కష్టం కోపాన్ని వదిలేసుకోవడం. కానీ కోపాన్ని చాలా కంట్రోల్ జేసుకోవాలి మనం. హ్మ్. యాంగర్ ఈస్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్. డేంజర్. ఓన్లీ డి ఒక పదం తీసేస్తే చాలు డేంజర్‌లో నుంచి యాంగర్. సో, మనం ఎప్పుడు గూడా చాలా శాంతంగా ఉండి దాన్ని మనం చేసుకోవాలి. సో, ఈ విధంగా ఇన్ని కష్టాలు పడుతూ మొదటిగా ఏమనుకున్నాము? మొదటిగా అర్జునుడు చాలా తపస్సులు జేసి, చాలా అస్త్రాలను సంపాదించుకున్నాడు వేదవ్యాసుని యొక్క ఆజ్ఞ ప్రకారం. హ్మ్. తర్వాత ద్రౌపదిని కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. తర్వాత గొప్ప గొప్ప ఋషులను కలిసి ఎంతో మంచి కథలను విని, ఎంతో మంచి శాస్త్రాలను పఠనం జేసుకుంటూ చక్కగా ఎంతో పేషెన్స్‌తో ఉన్నారు. తర్వాత భీముడు, హనుమంతుడు కలిసి హనుమంతుడు భీముడికి ఒక వాయునందుడు ఇంకొక వాయునందనుడికి ఏం వరం ఇచ్చాడు అని తెలుసుకున్నాం. తర్వాత యుధిష్ఠిరుడి యొక్క విశాలమైన హృదయము తన నకుల సహదేవుడు తన సవతి తల్లి బిడ్డలను రక్షించుమని కోరుకుంటే యక్షుడు ఎంత పొంగిపోయాడో అది చూసాం. తర్వాత గొప్ప గొప్ప క్షేత్రాలను సందర్శించారు వారు. గోకర్ణ, నైమిషారణ్య, ప్రయాగ, ద్వారక. అలాగే అక్షయ పాత్ర యొక్క వైభవం గురించి తెలుసుకున్నాం. సూర్య భగవానుడు ద్రౌపది దేవికి ఎలా అక్షయ పాత్ర ఇచ్చాడో అది 7వది నేర్చుకున్నాం. 8వది గంధర్వులు ఎలా దుర్యోధనుడిని కిడ్నాప్ చేశారు. దాని నుంచి యుధిష్ఠిరుడు ఇంకా విశాలమైన హృదయంతోని ఎలా కాపాడమన్నాడు అర్జునుడిని దుర్యోధనుడికి అనేది తెలుసుకున్నాం. ఈ విధంగా ఒక 8 ఇన్సిడెంట్స్ నేర్చుకున్నాము. వనవాసం అయిపోయింది. వనవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం మొదలవ్వాలి. నెక్స్ట్ 12 సంవత్సరాలయిన తర్వాత 13వ సంవత్సరం అజ్ఞాతవాసం మొదలవుతుంది. ఈ అజ్ఞాతవాసము మత్స్య దేశంలో చేస్తారన్నమాట. ఇప్పటివరకు కామ్యక వనంలో వనవాసం చేశారు. ఇప్పుడు మత్స్య దేశానికి రాజు ఎవరంటే విరాట. భగవద్గీతలో వస్తుంది చూడండి యుద్ధంలో విరాట అనే పేరు కూడా వస్తుంది. విరాటశ్చ అని. ఎప్పుడైతే దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారో అని చెప్తూ ఉంటే అక్కడ విరాట పేరు కూడా చెప్తాడు. ఆ విరాట ఈస్ నథింగ్ బట్ ఎక్కడైతే వీళ్ళు అజ్ఞాతవాసం చేశారో ఆ మత్స్య దేశానికి రాజు ఎవరు అంటే విరాట. ఆ విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం చేశారు. అలాగే వాళ్ళ ఐడెంటిటీని మాక్ చేసుకున్నారు. అంటే వాళ్ళు అలాగే ఉండకుండా ఎగ్జాంపుల్ అర్జునుడు ఎంపై డాన్స్ టీచర్‌గా ఎవరికి డాన్స్ నేర్పాడు? విరాట రాజు యొక్క కుమారుడు. కుమారుడు పేరేంటి? ఉత్తర కుమార. కుమార్తె పేరేంటి? ఉత్తర. ఈ ఉత్తర కుమారుడికి డాన్స్ నేర్పించాడు. అదే విధంగా భీముడెంపై ఒక మల్ల యుద్ధాన్ని నేర్పించాడు. లేకపోతే వండేవాడు. భీమ నల్లపాకం అంటాం గదా! సో, ఆ విధంగా భీముడు వండేవాడు. అలాగే ద్రౌపదీంపై విరాట వాళ్ళ భార్యకి ఒక మెయిడ్ లాగా, సేవకురాలుగా ఉంది. హ్మ్. వాళ్ళ వైఫ్ పేరేంటంటే సుదేష. సో, సుదేష యొక్క తమ్ముడు ఇంతకుముందు చెప్పాం గదా! కీచకుడు మన ద్రౌపదిని కిడ్నాప్ జేయడానికి చూస్తాడు అని జెప్పేసి దుర్బుద్ధితో. ఆ కీచకుడు ఈ సుదేష యొక్క తమ్ముడు. సో, ఈ విధంగా వాళ్ళ ఐడెంటిటీని మార్చుకొని వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. ఈ విధంగా ఈ అజ్ఞాతవాసంలో ఇన్‌ఫాక్ట్ ఈ అజ్ఞాతవాసంలో దుర్యోధనుడు ఎంతో దుర్బుద్ధితోని వెతుకుతున్నాడు. డబుల్ ఇంటెన్సిటీతో వెతుకుతున్నాడు. దొరకపట్టాలి ఏమన్నా జేసి. వీళ్ళు ఒక్కసారి దొరికిర్రా ఖతం మళ్ళీ 12 సంవత్సరాలు దరిద్రం పోతది ఈళ్ళదని జెప్పేసి. ఎంత మూర్ఖుడు చూడండి దుర్యోధనుడు. సో, ఈ విధంగా పాండవులు ఎంతో పేషెన్స్‌తో, ఎంతో ఓపికతో, ఎంతో భగవంతుని పైన భక్తితో, ప్రేమతో, ఆశతో చాలా కష్టాలు అనుభవించారు. అంతేగాదు ఈ వనవాసాన్ని మొత్తం తర్వాత వచ్చే యుద్ధం కోసం ప్రిపేర్ అయ్యారు వీళ్ళు. అంతేగాని కష్టమొచ్చిందని జెప్పేసి కుర్రో, ముర్రో అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చోలేదు. ఈ కష్టాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఈ కష్టంలో నేను ఏ విధంగా నా శక్తిని పెంపొందించుకొని నేను యుద్ధంలో తర్వాత గెలవగలను అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి తగ్గ అస్త్రాలను సంపాదించుకున్నారు. అలాగే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత హ్యూమిలిటీ, కంపాషన్, దయని సంపాదించుకున్నారు.
మనం కూడా కష్టకాలంలో ఊరికే ఏడ్చుకుంటూ మూలకు కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏం రాదు. కానీ అదే కష్టకాలంలో మనం గనుక ఎప్పుడైతే భగవత్ ప్రేమను పెంపొందించుకొని, భగవంతుని ఆశ్రయం తీసుకొని, దానికి ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మనం సంపాదించుకొనగలిగితే గనక, ఆ కష్టాన్ని మనం ఈదడం అనేది ఎంతో సులువు. ఇది పాండవ వనవాసం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. కష్టకాలంలో ఎలా ఉండాలి? ఎలా భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోకూడదు? ఎలా తర్వాత సిట్యుయేషన్‌కి ప్రిపేర్ అవ్వాలి అనేది ఇది నేర్చుకోవాల్సిన విషయం. సో, ఈ విధంగా వనవాసము అజ్ఞాతవాసం అయిపోతుంది. తరువాత భీష్ముడు ఈ వనవాసంలో ఉన్నంత సేపు ఎంతో బాధపడ్డాడు. అయ్యో! ఇంత చిన్న బిడ్డలకి ఇంత పెద్ద కష్టమొచ్చింది అని జెప్పేసి ఎప్పుడు బాధపడేవాడు. ఎప్పుడెప్పుడు వస్తారా అని జెప్పేసి వేయి కళ్ళతోని వెయిట్ జేసేవాడు భీష్ముడు. బిడ్డలెప్పుడొస్తారని జెప్పేసి. ఈ వనవాసంలో ఉన్నంత సేపు దుర్యోధనుడికి భీష్ముడు చెబుతానే ఉన్నాడు. తండ్రి వాళ్ళ వనవాసం క్యాన్సెల్ చెయ్యు. అంత చిన్న బిడ్డలు ఎంత కష్టాలు పడుతున్నారు. ఒక ఆడది ఉంది ద్రౌపది అని జెప్పేసి. కానీ దుర్యోధనుడు వింటాడా? వినడు. సో, ఈ విధంగా భీష్ముడు హస్తినాపుర రాజు అయినటువంటి దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తూ, పాండవుల పైన ప్రేమను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరైపోయి ఆ జీవితాన్ని గడుపుతున్నాడు. సో, తర్వాత ఏమైంది? భీష్ముడు ఏం చేశాడు తర్వాత? భీష్ముడు, కర్ణుడికి మధ్య వైర్యం. అసలు కర్ణుడెవరు? కర్ణుడికి, భీష్ముడికి మధ్య ఎలాంటి యుద్ధం వచ్చింది? ఎలాంటి వైరం వచ్చింది? సో, నెక్స్ట్ క్లాస్‌లో మనము కర్ణుడెవరు? కర్ణుడికి, భీష్ముడికి మధ్య వైరం ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్‌లో మనము తెలుసుకుందాం. సో, చాలా సంతోషం మీ అందరూ ఇంత ఓపికతోని వింటున్నందుకు. శ్రీమద్ భాగవతం కీ జై! భీష్మ స్తుతి కీ జై! భీష్మ పితామహ కీ జై! శ్రీల ప్రభుపాద్ కీ జై!